హలో మై బంగారమ్స్, ఎలా ఉన్నారు అందరూ? ఈరోజు డీనో తీసుకొచ్చేసాడు మర్సిడీస్ E220D ఈ క్లాస్ ఒక ప్రాపర్ ఫస్ట్ డ్రైవ్ రివ్యూ. ఫస్ట్ దీని గురించిన వివరాలు అండ్ దాని తర్వాత మన సిగ్నేచర్ స్టైల్ POV డ్రైవ్ రివ్యూ. సో టైం వేస్ట్ చేయకుండా ఈ వీడియోని మనం స్టార్ట్ చేసేద్దాం. cheers. సో E220 ఒక డిజైన్ చూసినట్లయితే ఒక ప్రాపర్ సూపర్ సలూన్ లెక్క ఉంటుంది. అండ్ ఇది లాంగ్ వీల్ బేస్ వర్జన్ అండ్ లాంగెస్ట్ వీల్ బేస్ ఇన్ క్లాస్ ఇది ఆఫర్ చేస్తుంది. కంపేర్ టు ప్రిడిసెసర్ ఇది లాంగర్, టాలర్ అండ్ వైడర్గా ముందుకు వస్తుంది. అండ్ అదే కాకుండా ఇది మోనోకాక్ చాసీ పైన బేస్ చేసి బిల్డ్ చేయబడి ఉన్నది. ఒక ప్లాట్ఫామ్ దేనిపైన అయితే ఇది బిల్డ్ చేయబడి ఉందో అది MRA2 ప్లాట్ఫామ్ అనమాట, మాడ్యులర్ రేర్ ఆర్కిటెక్చర్. సో అది అండర్ పిన్స్ ద సేమ్ S క్లాస్ as well as C క్లాస్ అండ్ అదర్ రేర్ వీల్ డ్రైవ్ వెహికల్స్ ఫ్రమ్ మర్సిడీస్. సో ఎప్పుడు నేను వీడియో చేసేటప్పుడు ఏదైనా కొత్త విషయాలు మీకు చెప్పాలనుకుంటాను. ఈ 3 పాయింటెడ్ స్టార్ లోగో ఏదైతే మర్సిడీస్ ఉందో అది దేనికి సాదృశ్యం అంటే దేర్ డామినెన్స్ ఇన్ ల్యాండ్, సీ అండ్ ఎయిర్ ట్రాన్స్పోర్టేషన్, దానికి సాదృశ్యం. అండ్ మీరు చూడొచ్చు ఫ్రంట్ గ్రిల్ అనేది ఆ 3 పాయింటెడ్ స్టార్ లోగోతో పాటు స్టడ్ చేయబడింది. అండ్ క్రోమ్ లైనింగ్ అనేది వెళ్తుంది. ఫ్రంట్ ఫ్యాషన్ అనేది చాలా ఇంపోజింగ్గా ఉంది, ఎందుకంటే AMG లైన్ ఎక్స్టీరియర్ డిజైన్ అనేది ఇది పొందుకుంటుంది. ప్రొఫైల్కి రాగానే దీని ఒక అస్సలు క్లాస్ అండ్ మ్యాగ్నిఫిసెన్స్ అండ్ ఆప్యులెన్స్ అనేది ఇక్కడ హైలైట్ అవుతుంది. చూడొచ్చు లాంగెస్ట్ వీల్ బేస్ అనమాట, 3079 mm వీల్ బేస్. అట్ ద సేమ్ టైం మనకి గ్రౌండ్ క్లియరెన్స్ కాంప్రమైజ్ అవ్వలేదు, స్పీడ్ బ్రేకర్స్ అవన్నీ ఈజీగా దాటేస్తుంది. అండ్ ఫ్లష్ డోర్ హ్యాండిల్స్ అనేది ఆఫర్ చేశారు. ఇలా స్వైప్ చేస్తే ఓపెన్ అవుతాయి అనమాట, అది కూడా మీకు చూపిస్తాను. అండ్ నేను చెప్పినట్టు AMG లైన్ ఎక్స్టీరియర్ ఉంది కాబట్టి అలాయ్ వీల్స్ కూడా AMG ఇన్స్పైర్డ్ అలాయ్ వీల్స్ అనమాట. 2 ఆప్షన్స్ ఉన్నాయి మీకు అలాయ్ వీల్ డిజైన్ చూస్ చేసుకోవడానికి. అదే కాకుండా మనకి 18-inch వీల్స్ అండ్ 225/55 టైర్స్ అనేది వస్తాయి టు ఆఫర్ సుప్రీం రోడ్ గ్రిప్. ఎందుకంటే బండి ఎంత ఫాస్ట్గా ట్రిపుల్ డిజిట్ స్పీడ్స్ రీచ్ అయిపోతుంది అండ్ అక్కడ కంటిన్యూ అవుతుంది అంటే అసలు మీకు అర్థం కాదు మీరు ఎంత స్పీడ్ వెళ్తున్నారు అనేది. దానికి మెయిన్ రీజన్ అనేది సెలెక్టివ్ డాంపింగ్ అండ్ అజిలిటీ కంట్రోల్ డాంపింగ్ సెట్టింగ్స్ ఏదైతే దీంట్లో ఇంట్రొడ్యూస్ చేశారు. అజిలిటీ కంట్రోల్, సెలెక్టివ్ డాంపింగ్ సెట్టింగ్స్ వల్ల మనకి అసలు ఏదో గాల్లో తేలుతున్నట్టుంది అన్నట్టు మనం పాడుతూ వెళ్ళిపోవచ్చు అనమాట. నిజంగా చాలా వన్ ఆఫ్ ద మోస్ట్ కంఫర్టబుల్ రైడ్ క్వాలిటీ మీరు ఎక్స్పీరియన్స్ చేయాలంటే ఆ ప్రైస్ అండర్ 1 crore ప్రైస్ సెగ్మెంట్లో దీనికి మించింది లేదండి. అండ్ మీరు చూడొచ్చు వెనకాల కూడా మనకి ఒకలాంటి స్లోపింగ్ రూఫ్ లైన్ అనేది వస్తుంది. అది ఒకలాంటి కూపేస్ స్పోర్ట్స్ సలూన్ని హైలైట్ చేస్తూ చేసిన ఒక డిజైన్ లెక్క అండ్ ఏరోడైనామిక్ ఎఫిషియన్సీని మ్యాక్సిమైజ్ చేయడానికి ఇవ్వబడింది. సో టైల్ ల్యాంప్ మనం చూసినట్లయితే టైల్ ల్యాంప్ క్లస్టర్లో కూడా మనకి మర్సిడీస్ 3 పాయింటెడ్ స్టార్ లోగో అనేది ఫస్ట్ టైం టైల్ ల్యాంప్ క్లస్టర్లో ఇంబైబ్ చేశారనమాట. అది కూడా చాలా అందంగా కనిపిస్తుంది. ఆ లైట్ అప్ అయితే చాలా హైలైట్గా కనిపిస్తుంది, ఎందుకంటే నైట్ టైం అనేది అది ఒక సింబల్ ఆఫ్ ప్రైడ్ లెక్క మన ముందు నుంచి వెళ్తూ ఉంటుంది. అండ్ అఫ్ కోర్స్ మనకి 3 పాయింటెడ్ లోగో ఇక్కడ కూడా ఆఫర్ చేశారు. ఇది పినకల్ ఆఫ్ లగ్జరీ అండ్ కంఫర్ట్ కదండి. ప్రతి విషయంలో ఇది ఏదైనా కొత్త ఇన్నోవేషన్ తీసుకురావడానికి ట్రై చేశారు. ఇప్పుడు చూడండి, జస్ట్ కాల్ స్వింగ్ చేస్తే చాలు. ఎందుకంటే మీరు షాపింగ్ చేసిన తర్వాత 2 చేతులలో మీకు షాపింగ్ బ్యాగ్స్ ఉంటే జస్ట్ వేవ్ చేస్తే కాల్తో చాలు. మనకి 540 లీటర్స్ బూట్ స్పేస్ అండి. మనం లోపల పడుకోవచ్చు, అంత స్పేస్ ఉంది. అసలు నిజంగా హ్యాట్స్ ఆఫ్. నాట్ ఓన్లీ లగ్జరీ, నాట్ ఓన్లీ పర్ఫార్మెన్స్, నాట్ ఓన్లీ సేఫ్టీ, మనకి యూటిలిటీ కూడా ఈ క్లాస్ అనేది భర్పూరంగా ఇస్తుంది. అని అన్ని విషయాల్లో మనం చూసినట్లయితే ఈ క్లాస్కి తిరుగులేదని చెప్పొచ్చు. ఎందుకంటే ఒక ఆల్రౌండెడ్ ప్యాకేజ్గా అఫోర్డబుల్ ప్రైస్తో రావడము దీని ఒక హైలైట్. ఇప్పుడు చూడండి, జస్ట్ స్వింగ్ చేస్తే చాలు మనకి బూట్స్ అనేది క్లోజ్ అయిపోతుంది. సో ఎక్స్టీరియర్ చూసుకున్నాం కాబట్టి ఇప్పుడు ఇంటీరియర్ చూపిస్తాను. సో దానికి ముందు చూడండి, ఒక ఎలిగెంట్ టచ్.
ఇలా డోర్ హ్యాండిల్స్ ఓపెన్ అయితే చాలా చాలా ప్రీమియం ఫీల్ మనకు ఆఫర్ చేస్తుంది. అసలు లోపల డాష్ చూడండి, సీట్స్ చూడండి, అసలు మోస్ట్ కంఫర్టబుల్ సీట్స్ అండి. మనకి డెడికేటెడ్ లంబార్ సపోర్ట్ కూడా సెట్టింగ్స్ ఉన్నాయి. ఇక్కడ చూడండి, ఇది లంబార్ సపోర్ట్కి ఎక్స్టెండెడ్ సెట్టింగ్స్. మన రెగ్యులర్ పవర్ అడ్జస్ట్మెంట్కి ఇక్కడ ఇచ్చారనమాట. సాఫ్ట్ పిల్లోస్ ఇచ్చారు హెడ్ రెస్ట్ కోసము. అండ్ లెదర్ సీట్స్ చాలా చాలా ప్రీమియం ఫీల్. అండ్ అదే అండి, ఈ క్లాస్ అంటేనే ఒక బెంచ్ మార్క్ ఇన్ టర్మ్స్ ఆఫ్ లగ్జరీ అండ్ కంఫర్ట్ అండ్ కన్వీనియన్స్ అండ్ ఫీచర్ ప్యాక్డ్ అని చెప్పొచ్చు. అండ్ ఇది మనకి ఇంటీరియర్ అనమాట. చూడండి, మనకి స్టీరింగ్ వీల్ కానివ్వండి, మొత్తం డాష్ మొత్తం స్క్రీన్గా మారింది. దాని పేరు సూపర్ స్క్రీన్ అనమాట. ఎంబక్స్ సూపర్ స్క్రీన్ అని పేరు. సో నెక్స్ట్ దాని గురించి చూద్దాం. సో లోపల వచ్చిన తర్వాత స్టీరింగ్ వీల్ ఇలా కనిపిస్తుంది. అన్ని సెట్టింగ్స్ ఇక్కడ ఉన్నాయి, ఇంక్లూడింగ్ ఏడాస్ కంట్రోల్ కూడా, వాయిస్ కంట్రోల్ కూడా ఉంది, ప్యాడల్ షిఫ్టర్స్ కూడా ఉన్నాయి. వాయిస్ కంట్రోల్ ఒకసారి ట్రై చేద్దాం. ఇక్కడ బ్యూటిఫుల్ డ్యూయల్ పెయిన్ సన్ రూఫ్ ఉంది. హలో మర్సిడీస్, ఓపెన్ సన్ రూఫ్. Let there be light. The sunroof is opening. లెట్ దేర్ బి లైట్ అంటే ఓపెన్ అవుతుంది. అసలు యాక్యురసీ బాగానే ఉందండి, కానీ అప్పుడప్పుడు డిస్టర్బ్ చేస్తూ ఉంటుంది. అండ్ మర్సిడీస్, హే మర్సిడీస్, Yes. క్లోజ్ సన్ రూఫ్. Closing the sunroof for you now. చూసారా, బాగుంది, యాక్యురసీ చక్కగా ఉంది. ఇది కూడా మనం మొత్తం క్లోజ్ చేసుకుంటే బెటర్ ఏమో. డ్యూయల్ పెయిన్ సన్ రూఫ్ మొత్తం క్లోజ్ అవుతుంది చూడండి. ఇంకా కొంచెం మనకి క్లస్టర్ బెటర్ కనిపించడానికి. చూడండి క్లస్టర్ ఎంత బ్యూటిఫుల్గా ఉందో. సో దీంట్లో మనము డిఫరెంట్ థీమ్స్ అనేది సెలెక్ట్ చేసుకోవచ్చు. స్పోర్ట్ థీమ్ నాకు ఇష్టం అనమాట. స్పోర్ట్ థీమ్ పెట్టుకుంటే మనకి ఇలా కనిపిస్తుంది. దీంట్లో ఆర్పిఎం ఉంది, స్పీడో మీటర్ ఉంది, క్రూజ్ కంట్రోల్ టైం ఉంది, జీ ఫోర్స్ ఎంత ఇదవుతుందో అది ఉంది, ప్లస్ మనకి ఇంజిన్ డేటా కూడా ఇక్కడ ఆఫర్ చేశారు. లేదు మీకు క్లాసిక్ ఇది కావాలంటే క్లాసిక్ తీసుకోవచ్చు, లేకపోతే నావిగేషన్ కావాలంటే నావిగేషన్ తీసుకోవచ్చు. ఏదంటే అది మీకు ఈ 12.3 ఇంచ్ డిస్ప్లేలో కావాలో అది మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ మనం దీంట్లోనే డిఫరెంట్ ఇది కన్జంప్షన్ ఎంత, ఈకో డిస్ప్లే అంటే మీరు ఎంత బాగా డ్రైవ్ చేస్తున్నారు ఎకనామికలీ ఎఫిషియెంట్గా, అండ్ ట్రిప్ మీటర్స్, రేంజ్, నావిగేషన్, ప్రతిదీ దీంట్లో మీకు ఇన్ఫర్మేషన్ అనేది వచ్చేస్తూ ఉంటుంది. అటెన్షన్ అసిస్ట్ కూడా మంచిదండి. అండ్ ఒక సెల్ఫీ కెమెరా కూడా ఇచ్చారు. ఇది ఏదైనా మీటింగ్స్ ఏదైనా అరేంజ్ అంటే వీడియో కాన్ఫరెన్స్ ఏమైనా చేయాలనుకుంటే మీరు ఇట్లా చేయొచ్చు, అది ఆన్ చేసుకొని. కానీ ఐ వాంట్ సజెస్ట్ ఏంటంటే డ్రైవ్ చేసేటప్పుడు వీడియో కాన్ఫరెన్స్ చేయడం సరైనది కాదు, ఆ కార్ ఆపుకొని చేయాలి. అండ్ ఇంకోటి మనకి 14.4 ఇంచ్ స్క్రీన్, ఇక్కడ ఇంకో స్క్రీన్, ఇక్కడ ప్యాసింజర్కి డెడికేటెడ్ స్క్రీన్, ఆయన ఏది కావాలంటే అది ప్లే చేసుకోవచ్చు. సో అది ఎంబక్స్ సూపర్ స్క్రీన్ అంటారు. చూడండి డాష్లో ఇంటిగ్రేట్ చేయబడింది. ఎయిర్ కాన్వెంట్స్ కూడా డాష్కి ఇంటిగ్రేట్ చేయబడి ఉన్నాయి. బర్మిస్టర్ ఆడియో, 4D సరౌండ్ సౌండ్, స్పీకర్స్ సౌండ్, మ్యూజిక్ ప్లే అయ్యేటప్పుడు చైర్స్ అన్నీ ఇట్లా ఇదే మూవ్ అవుతాయి అన్నమాట. నిజంగా అదిరిపోతుంది అనమాట సీట్స్. నిజంగా చెప్పాలంటే ఇట్లా వైబ్రేషన్ అనేది వస్తూ ఉంటుంది. ఏదైతే 4DX మూవీ మీరు చూసుంటే, ఏదన్నా F1 మూవీ కానీ ఏదైనా మూవీ చూసుంటే, F2 F3 చెప్పకండి, F1 మూవీ వేరే లెవెల్, F2 F3 వేరే లెవెల్. సో F1 మూవీ మీరు చూసుంటే 4DXలో, అక్కడ మీకు సీట్స్, ఎనీ మూవీ ఫర్ దాట్ మ్యాటర్ 4DXలో చూస్తే మీకు సీట్స్ అవన్నీ ఇట్లా కదిలిపోతూ ఉంటుంది అనమాట. సో ఆ ఎఫెక్ట్ ఇక్కడ సరౌండ్ సౌండ్ సిస్టమ్కి ఇచ్చారు. సో అది చాలా గ్రేట్. ఎందుకంటే ఈ బర్మిస్టర్ ఆడియో ఫస్ట్ ఆఫ్ ఆల్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఇన్ ద వరల్డ్. దాంతోపాటు ఈ 4D ఇది ఇవ్వడం మంచిది. ఒకవేళ మీకు నచ్చకపోతే అది ఇరిటేషన్ అనిపిస్తే ఆఫ్ చేసుకోవచ్చు. ఇంకోటి మనకి 3D స్క్రీన్, అది మొత్తము ఏదైతే 360 డిగ్రీ కెమెరా, చాలా చాలా బాగుంది, చాలా రియలిస్టిక్గా ఉంది. కార్ షేప్ కానివ్వండి, చుట్టుపక్కల సరౌండింగ్స్ క్లియర్గా కనిపిస్తున్నాయి, ప్రాపర్గా కనిపిస్తున్నాయి. సో అదొక మంచి విషయము. అండ్ ఇక్కడ డిఫరెంట్ బ్లైండ్ స్పాట్స్ అవన్నీ మీరు చూసుకోవచ్చు దిగేటప్పుడు. పక్కన ఏమైనా మ్యాన్ హోల్, పాట్ హోల్ అట్లా ఏమైనా ఉందా అని ఫ్రంట్ రేర్ డిస్ప్లే కూడా మీరు యాక్టివేట్ చేసుకోవచ్చు. లేదంటే మళ్ళీ ఇట్లా పించ్ అవుట్ చేస్తే మళ్ళీ మీకు స్టాండర్డ్ పైన టాప్ డిస్ప్లే అనేది వచ్చేస్తుంది. ఇది చాలా చాలా హై రెజల్యూషన్ డిస్ప్లే అండ్ మచ్ డిజర్వ్డ్ అట్ దిస్ ప్రైస్ పాయింట్. ఖచ్చితంగా ఇంకా బేసిక్ లోవర్ సెగ్మెంట్స్ కూడా రావాలి. ఎందుకంటే 20 లక్షల కార్లు కూడా హై రెజల్యూషన్ కెమెరాస్ వచ్చేసినాయి ఈ కాలంలో. సో అదొకటి. అండ్ ఇప్పుడు మనం వేరేది మన సెట్టింగ్స్ ఇవన్నీ చూసుకుంటే, ఇక్కడ ఆండ్రాయిడ్ ఆటో, యాపిల్ కార్ప్లే ఇది ఉంది, సపోర్ట్ ఉంది. సో దీంట్లో మీకు అసిస్టెన్స్, దీంట్లో ESP ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ ప్రోగ్రామ్ ఒక ఇంటర్వెన్షన్ ఎలా కావాలి మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. లేదంటే
మీరు యాక్టివ్ బ్రేక్ అసిస్ట్ ఫస్ట్ ఆఫ్ చేసుకోవాలండి. ఎందుకంటే ఈ యాక్టివ్ బ్రేక్ అసిస్ట్ సడన్గా ఎవరైనా మధ్యలో వచ్చారంటే అది బ్రేక్ కొట్టేస్తుంది, అది మనకి ఒక ఇట్ క్యాన్ రిజల్ట్ ఇన్ కెటాస్ట్రఫీ. ఓకే, సో అది వద్దని చెప్తున్నాను. నెక్స్ట్, వద్దమ్మ తల్లి నువ్వు ఆపు కాసేపు. స్టాప్ ద నావిగేషన్, ప్లీజ్ షట్ డౌన్, ప్లీజ్ టర్న్ ఆఫ్. Right, I'm cancelling route guidance for you. చెప్పబెట్టకుండా స్టార్ట్ అయింది. ఎనీవే, మొత్తం టచ్ స్క్రీన్ ఉంటే ఇదే హెడేక్. ఓకే, సెట్టింగ్స్కి వెళ్ళిపోయిందా. అసిస్టెన్స్, ఇది మీరు అటెన్షన్ అసిస్ట్ ఉంచుకోవడం మంచిది, అదే నిద్ర వస్తే అది వెంటనే అలర్ట్ చేస్తుంది. కెమెరా, పార్కింగ్ అసిస్ట్ కూడా ఉంది మనకి, అది కూడా మంచి విషయమే. కొలిజన్ అవాయిడెన్స్ ఉంది. ఊరికేనే ఇది టచ్ సెన్సిటివ్ చాలా ఇదిగా ఉంది. అండ్ ఆఫ్ కోర్స్ మనకి డ్రైవింగ్, టైర్ లిమిట్, ఇంకా టైర్ ప్రెషర్ మానిటరింగ్, ఆక్యుపెంట్ ప్రొటెక్షన్, ఇంకా ఇదంతా ఉంది. డైనామిక్ సెలెక్ట్, ఏదైతే డ్రైవింగ్ మోడ్ సెలెక్షన్ ఉందో దీంట్లో మీరు డ్రైవ్ స్టీరింగ్ కంఫర్ట్లో కావాలా, స్పోర్ట్లో కావాలా. కంఫర్ట్ ఉంటే లైట్ వెయిట్ ఉంటుంది, స్పోర్ట్ ఉంటే హెవీ ఉంటుంది. లేదు ఇది, సో మీరు డ్రైవ్ అంటే ఇంజిన్ మ్యాప్ మీరు స్పోర్ట్లో కావాలా, ఈకోలో కావాలా, ఎట్లా కావాలా అది పెట్టుకోవచ్చు. మైలేజ్ కావాలంటే ఈకో, కంఫర్ట్ కావాలంటే కంఫర్ట్, జోష్ కావాలంటే స్పోర్ట్. ఈఎస్పీ ఇంటర్వెన్షన్ ఎలా కావాలి అది కూడా పెట్టుకోవచ్చు. ఎక్కువ కావాలంటే కంఫర్ట్, తక్కువ కావాలంటే స్పోర్ట్. ఓకే, సో ఇక్కడ డైనామిక్ సెలెక్ట్ చేసుకుంటే మనము డిఫరెంట్ మోడ్స్ అనేది వస్తాయి. ఇక స్పోర్ట్స్, ఇది కంఫర్ట్, ఇది ఎకానమీ, ఇది స్పోర్ట్స్లో చూస్తే ఇంజిన్ మ్యాప్ స్పోర్ట్కి ఉంది, స్టీరింగ్ వీల్ స్పోర్ట్కి ఉంది, అండ్ ఈఎస్పీ కూడా స్పోర్ట్కి ఇది చేయబడింది. అదే ఇంటెలిజెంట్ పెట్టుకుంటే ఇది ఆటోమేటిక్గా అది మన ఇష్టం, మనం ఇండివిజువలిస్టిక్, ఇది ఇండివిజువల్, ఇంటెలిజెంట్ కాదు, ఇండివిజువలిస్టిక్ అంటే మనము కస్టమ్ సెట్టింగ్స్ చేసుకోవచ్చు మన ఇష్టానుసారంగా. దీంట్లో బై డిఫాల్ట్ సెట్ అయి ఉంటుంది. కంఫర్ట్కి సెట్ అయి ఉంటుంది, ఈకోకి సెట్ అయి ఉంటుంది. మనం స్పోర్ట్ మోడ్లో పెట్టుకుందాము, మనం తగ్గేదేలే కాబట్టి. అండ్ యూటిలిటీ స్పేసెస్ మీరు చూడండి, ప్రతి చోట టైప్ సి చార్జర్స్, ఇక్కడ వైర్లెస్ ఛార్జింగ్ సాకెట్, ఇది బే ఒకటి ఉంది, వెనకాల కూడా ఒకటి ఉంది. అండ్ అంతే అండి. ఇంకా గ్లవ్ బాక్స్ కూడా మంచి స్పేషియస్ గ్లవ్ బాక్స్ ఇక్కడ. సో స్పేషియస్ గ్లవ్ బాక్స్ అనేది మనకి ఇక్కడ లభిస్తుంది. I got And the results for that. ఇక్కడ కన్సీల్డ్ స్టోరేజ్ ఉంది, దీంట్లో కూడా టైప్ సి ఛార్జింగ్ ఉంది. సో అన్ని పరంగా మనకి యూటిలిటీ అనేది నింపేశారని చెప్పొచ్చు. సో డోర్ ఓపెనింగ్ యాంగిల్ చూసినట్లయితే మరీ ఎక్కువ డోర్ ఓపెనింగ్ యాంగిల్ లేదు, 90 degrees వరకు లేదు, కానీ అందరికీ సన్ కర్టన్స్ అయితే ఇచ్చేసారు. నేను చెప్పిన బర్మస్టర్ ఆడియో ఉంది, బాటిల్ హోల్డర్స్ ఉన్నాయి, అండ్ ఈజీగా మీరు లోపల కూర్చోవచ్చు అండి, పెద్ద హెడేక్ ఏం లేదు ఇక్కడ. ఇప్పుడు చూడండి, కూర్చున్న తర్వాత అసలు లెగ్ రూమ్ చూడండి. అసలు నేను ఇంకా వెనక్కి చూశాను నేను బయటికి రావడానికి, అయినా కానీ వామ్మో 6 feet 3 inches ఉన్న హ్యాపీ కూర్చోవచ్చు. మస్తు లెగ్ రూమ్ ఉన్నది, అండ్ మోర్ దెన్ సఫిషియంట్ హెడ్ రూమ్ ఉన్నది. రిక్లైన్ యాంగిల్ సీట్స్ ఉన్నాయి, ఇక్కడ కూడా పిల్లోస్ ఉన్నాయి, ఇక్కడ వెనకాల డెడికేటెడ్ స్క్రీన్స్ కూడా పెట్టుకోవచ్చు అనుకుంటా. అది ఎస్ క్లాస్లో బై డిఫాల్ట్ వస్తుంది, మేబీ దీంట్లో ఆప్షనల్ ఎక్స్ట్రా అనుకుంటా. మనకి పిల్లర్ మౌంటెడ్ ఏసీ వెంట్స్ వస్తాయి. ఇక్కడ 4 zone క్లైమేట్ కంట్రోల్ అండి. డ్రైవర్ సెట్ చేసుకోవచ్చు, ప్యాసింజర్ సెట్ చేసుకోవచ్చు, వెనకాల కూడా ఇద్దరు కూడా వాళ్ళకి అనుకూలంగా వాళ్ళ ఇది ఏసీ సెట్టింగ్ అనేది సెట్ చేసుకోవచ్చు. చెప్పినట్టు వెనకాల కూడా మనకి వైర్లెస్ ఛార్జింగ్ ఇది ఉంది, స్లాట్ ఉంది. ఇక్కడ మళ్ళీ టైప్ సి ఛార్జింగ్తో పాటు ఇక్కడ వెనకాల కన్సీల్డ్ స్టోరేజ్ ఉంది. నేను చెప్పినట్టు మనకి ఇది ఉన్నాయి, సన్ బ్లైండ్స్ ఉన్నాయి, అండ్ ఆ బర్మస్టర్ ఆడియో బా చూస్తేనే గూస్ బంప్స్ వస్తుంది. అండ్ డాష్ బ్యూటిఫుల్ కదా, ఏదో స్పేస్ షిప్లో కూర్చున్న ఫీలింగ్ వస్తుందండి. సో ఇప్పుడు పవర్ ట్రైన్ గురించి మాట్లాడుకుందాం. సో దీన్ని పవర్ చేసేది 2 liter 4-cylinder టర్బోచార్జ్ డీజిల్ విత్ వేరియబుల్ జామెట్రీ టర్బోచార్జర్స్ అనమాట. 197 bhp, 440 Nm టార్క్, 9-speed G-Tronic టార్క్ కన్వర్టర్ గేర్ బాక్స్తో పాటు వస్తుంది. 0 to 100 కేవలం 7.3 secondsలో వెళ్ళిపోతుంది. టాప్ స్పీడ్ ఏమో 238 km/h. సో అంతే అండి, ఇది బండి ఒక ఓవర్వ్యూ. ప్రైస్ చూసినట్లయితే 82.5 lakhs. ఎస్ అండి, ప్రైస్ ఏమో 82.5 lakhs ఈ 220Dది. సో ఈ ప్రైస్కి అయితే ఇది ఇచ్చే వాల్యూ కానీ, ఇచ్చే కంఫర్ట్ కానీ, ఇది ఇచ్చే లావిష్నెస్ కానీ, ఇది ఇచ్చే అప్ మార్కెట్ ఫీల్ కానీ, ప్రీమియం ఫీల్ కానీ అస్సలు వేరే లెవెల్ టేక్ అ బవ్ అని చెప్పొచ్చు. ఎందుకంటే అసలు చూడండి, సూపర్ సలూన్ లాంటి ఫీల్ అనేది మనకి కలిగిస్తుంది. అండ్ అట్ ద సేమ్ టైం అసలు ఆ లగ్జరీ అండ్ ఆ కంఫర్ట్తో ప్యాంపర్ చేసేస్తుందండి. సో బియాండ్ ఇమాజినేషన్. అది మీరు దీన్ని డ్రైవ్ చేస్తే తెలుస్తుంది. టెస్ట్ డ్రైవ్ బుక్ చేసుకోవడానికి నేను ఒక నెంబర్ ఇస్తున్నాను, దానికి కాల్ చేయమని మనవి చేస్తున్నాను. సో రియల్ వరల్డ్ కండిషన్స్లో బండి డ్రైవ్ చేయడానికి ఎలా ఉంది, ఎలా అర్పులు అర్పిస్తుంది అనేది మనము ఇప్పుడు POV డ్రైవ్ రివ్యూలో చూద్దాం.